పూజలో పెట్టుకునేటప్పుడు వినాయకుడికి ఎడమవైపు తొండం ఉండాలా, కుడివైపు తొండం ఉండాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. వినాయక చవితి రోజు ఎలాంటి వినాయకుడి విగ్రహానికి పూజ చేయాలంటే, వినాయకుడి విగ్రహంలో ఆయనకి ఎడంవైపు తొండం ఉన్న వినాయకుడికి పూజ చేస్తే మన కోరికలన్నీ తీరుతాయి. ఆయనకి కుడివైపు తొండం ఉన్న విగ్రహానికి పూజ చేస్తే మోక్షం వస్తుంది. మీకు మోక్షం కావాలి అంటే విగ్రహంలో ఆయనకి కుడివైపు తొండం ఉన్న విగ్రహానికి పూజ చేయండి. నాకు మోక్షం వద్దు, నాకు డబ్బు బాగా కావాలి, అప్పులు తీరిపోవాలి, ఆరోగ్యం బాగుండాలి, కుటుంబంలో సమస్యలు ఉండకూడదు, నాకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవాలనుకుంటే వినాయక విగ్రహంలో ఆయనకి ఎడం వైపు తొండం ఉన్న విగ్రహానికి పూజ చేసుకోండి. ఇలా వినాయక చవితి రోజు వినాయక విగ్రహానికి పూజ చేసుకోవటం, మట్టి గణపతికి పూజ చేసేటప్పుడు తొండం చూసుకొని పూజ చేసుకోవటం, ఎర్ర పుష్పాలతో పూజ చేయటం, ఆకుపచ్చ రంగు పండ్లు నైవేద్యం పెట్టడం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ